పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ సభ్యులు, శ్రీశైలం దేవస్థానం బోర్డు మెంబర్ రమణ, అన్నవరం దేవస్థానం బోర్డు మెంబర్ రావిపాటి సత్యనారాయణ ఆధ్వర్యంలో అన్న నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. అన్న ఎన్టీఆర్ గురువారం జన్మించాడని, ఆయనకు గుర్తుగా గత 1380 గురువారాల నుంచి ఈ విగ్రహం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. సినీ రంగంలోనూ రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారని తెలిపారు. ఎన్టీఆర్ యుగం స్వర్గ యుగమని, ఆ యుగాన్ని మర్చిపోలేమని తెలిపారు. అన్నగారి 103వ జయంతోత్సవం 103వ పుట్టినరోజు జరుపుకుంటున్నాం. తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో ప్రపంచంలో అన్ని చోట్ల అత్యంత రంగరంగ వైభవంగా అన్నగారి జయంత్యోత్సవాలు జరుగుతున్నాయి. గుంటూరులో రైలుపేట ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ మా సంస్థ స్థాపించి ఇప్పటికి దాదాపు 58 సంవత్సరాలు అవుతా ఉంది. అంటే 1969లో ఈ సంస్థ స్థాపించడం జరిగింది. 69లో ఫౌండర్ మెంబర్స్ ఇంకా ఉన్నారు, 3-4 ఉన్నారు. ఆ తర్వాత బ్యాచ్ ఇంకా 3 బ్యాచ్లుగా ఉన్నాం. మేము 77 బ్యాచ్, మాకంటే ముందు బ్యాచ్ 73 బ్యాచ్ కూడా ఇంకా ఉంది. అలా బ్యాచ్లు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అన్నగారి అభిమానులు నిరంతరం అలా కొనసాగుతూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం అన్నగారి జయంతిని, వర్ధంతిని అన్నగారి విగ్రహం గుంటూరు బస్టాండ్ సెంటర్లో, ఈ ఐలాండ్ సెంటర్లో ఇక్కడ జయంతి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించి దాదాపు 25 సంవత్సరాలు దాటింది. ఈ 25 సంవత్సరాల్లో ఈ ప్రతి గురువారం, అంటే 25 సంవత్సరాల్లో దాదాపుగా 1380 గురువారాలు ఇప్పటికి వచ్చి ఉంటాయి. ఈ 1380 గురువారాలు కూడా ఉదయం 8:30 ప్రతి గురువారం ఉదయం 8:30 అన్నగారిని శుభ్రంగా కడిగి పూలమాలాలంకరణ చేయటం మాకు కొనసాగుతూ ఉంది ఈ 25 సంవత్సరాల నుంచి. అంటే గురువారమే ఎందుకు ఎంచుకున్నారని మీకు అనుమానం రావచ్చు. అన్నగారు చనిపోయింది గురువారం కాబట్టి ఆ రోజున ఎంచుకోవడం జరిగింది. ఈరోజు మాకు సంతోషం కొద్దీ గురువారం అన్నగారి పుట్టినరోజు కూడా వచ్చింది ఈరోజు. ఇలా మా సంస్థ అన్నగారి జయంతి వర్ధంతి కార్యక్రమాలని జరుపుకుంటూ ఉంది. అన్నగారు లేరన్న దిగులు మాకెప్పుడూ లేదండి. అన్నగారు మా దగ్గరే ఉన్నాడు, మాతోనే ఉన్నాడు అనుకుంటాం. ఇక్కడ ఉన్న అభిమానులు అందరం, ఇక్కడ మా అన్న ఉన్నాడు, రమణ ఉన్నాడు. రమణ గారు కూడా దాదాపు 46 సంవత్సరాలుగా అన్నగారితో ట్రావెల్ చేసి అప్పటి నుంచి ఇప్పటివరకు ట్రావెల్ చేస్తానే ఉన్నాడు ఆఫీసులో. ఇలాగ ఇంకా చాలామంది ఉన్నారు అన్నగారితో ట్రావెల్ చేసేవాళ్ళు. అన్నగారు లేరని ఎప్పుడు మేము అనుకోవట్లేదు, ఎందుకంటే ఆయన విగ్రహం చూస్తే మన పక్కన ఉన్నట్టే ఉంటుంది ఆయన. అందుకని ఈ నిరంతర ప్రక్రియ ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఇది మా సంస్థ ఇలా కొనసాగిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న ఎన్టీఆర్ అభిమానులు, పత్రికా ప్రతినిధులు అందరికీ నమస్కారం. ఎన్టీఆర్తో నా అనుబంధం, ఆయన ప్రయాణం ఎట్లా సాగిందనేది నాకే తెలియదు. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత హైదరాబాద్ ఉద్యోగం కోసం వెళ్తే ఆయన కలియడం, ఆయన తారసపడడం జరిగింది. ఆయన షూటింగ్లో ఉన్నాడు, తారసపడేసరికి పలానా అని చెప్తే నాతో ఉండిపో అని అన్నాడు. మద్రాసు రమ్మంటే నేను రానండి, హైదరాబాద్లో ఉంటానంటే సరేనని చెప్పి ముక్కు మొహం తెలియని 25 సంవత్సరాల వయసులో నాకు మొత్తం స్టూడియో బాధ్యతలు అప్పచెప్పి మొత్తం ఆయన చెన్నై వెళ్ళిపోయినారు. అటువంటి ఆయనకు 59 సంవత్సరాలు, నాకు 25 సంవత్సరాలు, ఇంచుమించు 34 సంవత్సరాల గ్యాప్లో ఆయన నన్ను పిల్లల కన్నా ఎక్కువగా నమ్మాడు నన్ను. నేను అట్లనే ఆయనతో ప్రయాణం చేశాను. ఆయన ఏ రోజు నన్ను డౌట్ చేయలేదు, నేను ఆయనకి ఏ రోజు ద్రోహం చేయలేదు. అటువంటి ఆయనతో ప్రయాణం అంటే ఆయన దైవ సంభూతుడు. ఆయన వెయ్యని వేషం లేదు. హీరో వేసినా కానీ, పౌరాణిక పాత్రలు వేసినా కానీ, జానపదాలు వేసినా కానీ, ఎందులోనైనా అంతటి అందగాడు సినిమా ఫీల్డ్లోనే ఇప్పటిదాకా లేడు, ఇక మీదట రాడు. అంత అందమైన మగమైన నెమ్మకూరు నుంచి వచ్చే అంత అందగాడుని అతనితో ప్రయాణం చేసామన్నది మాకు ఒక స్వర్ణయుగం. చిన్నప్పుడు చదువుకున్నాం గుప్తుల స్వర్ణయుగం, మొగలాయిల స్వర్ణయుగం అని. ఆ స్వర్ణయుగాలు ఏమో కానీ ఎన్టీఆర్ స్వర్ణయుగం మా లైఫ్లో మర్చిపోలేంది. ఇప్పటికి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా 44 సంవత్సరాలు పార్టీలో ఉన్నానంటే ఎన్టీఆర్ అభిమానిగా, ఎన్టీఆర్తో పనిచేసిన కార్యకర్తగా నాకు గౌరవం ఉంది. రకరకాల పదవులతో వాళ్ళు గౌరవిస్తూ ఇప్పటికీ నేను పార్టీ ఆఫీసులోనే ఉండి పార్టీకి సేవ చేస్తూ మన ఎన్టీఆర్ అభిమానులకు కానీ, పార్టీ కార్యకర్తలకు కానీ నిత్యం సేవ చేస్తూ ఉంటాం. ఎంత అభిమానం అంటే
ఎవరైనా తినగలేదు అంటే ఒప్పుకునేవాడు కాదు. కొసరి పెట్టేవాడు. అంతటి మహానుభావుడు గురువారం నాడు పోయాడు. నేను ఈ గుంటూరులో ఉన్నప్పుడు పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జిగా ఒకసారి అభిమానులు అడిగితే వచ్చి ఒకసారి గుంటూరు ఎన్టీఆర్ గారికి దండ వేయడం కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళీ అనుకోకుండా ఈ 103వ జయంతి పెద్ద దండ వేయడానికి నాకు మా సత్యనారాయణ గారు పిలవడం, రాయపాటి సత్యనారాయణ గారు అన్నవరం బోర్డు మెంబర్ గారు పిలవడం, నువ్వు వస్తే బాగుంటుందన్న, మా గుంటూరు వాళ్ళందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారంటే అక్కడ ఎన్టీఆర్ మహానాడు జరుగుతున్నా కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని మీటింగ్ కూర్చోబెట్టి అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి ఈయన్ని హానర్ చేద్దాము, మన సత్యనారాయణ మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ని మనం గౌరవించుకుందామని చెప్పి బయలుదేరి వచ్చానండి.